ఆల్రెడీ అక్కడే ఇచ్చిన ఎందుకంటే ఎందుకంటే చాలా వరకు క్యాండిడేట్ ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం జరిగింది. ప్రధానమైనటువంటి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్లు ఓపెన్ ఇంటర్ మరియు 10th పరీక్షలు ఈ నెల 18న ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా విద్యార్థుల నుంచి 10,000 నుంచి 20,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దీన్ని పూర్తిగా విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి కోఆర్డినేటర్ల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 18వ తేదీ నుండి ఓపెన్ 10th ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే కదిరి పట్టణంలో 3 సెంటర్లుగా ఉన్నటువంటి ఓపెన్ 10th ఇంటర్మీడియట్ పరీక్షలు అంటే ఏదైతే విద్యార్థులు ఉంటారో విద్యార్థుల దగ్గర నుండి 5,000 నుండి 6,000 రూపాయల వరకు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని చెప్పేసి ఇక్కడ నుండి కోఆర్డినేటర్లు కూడా విద్యార్థులకు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఏదైతే అదేవిధంగా మెయింటెనెన్స్ ఫీజు అని చెప్పేసి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే మెయింటెనెన్స్ చేయాలా, సెంటర్ మెయింటెనెన్స్ చేయాలా, అంటే సిట్టింగ్ స్క్వాడ్ వస్తుంది, ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తుంది, వాళ్ళందరూ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్లు అందరూ కూడా విద్యార్థులని జలగల్లా పీడిస్తున్నటువంటి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేడు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ యొక్క వినతిపత్రం కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే మొన్నటి రోజున ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ గారికి కూడా ఇదే విషయాన్ని కూడా జిల్లా కేంద్రంలో ఇచ్చి వినతిపత్రం ఇచ్చినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఏదైతే వెంటనే తక్షణమే ఇటువంటి కోఆర్డినేటర్ల పైన సంబంధిత అధికారులు కానీ అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఏదైతే ఎగ్జామ్ సెంటర్ను కూడా తనిఖీ చేసి ఈ యొక్క మాస్ కాపింగ్ని అరికట్టాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ గాని డిమాండ్ చేస్తూ ఉన్నాం.